రాధ చెన్నైకి సమీపంలోని ఒక పల్లెలో చిన్న పూరింటిలో నివసిస్తుంది. తన కుటుంబం మొత్తాన్ని ఒక అగ్ని ప్రమాదంలో కోల్పోయింది. తనని పెంచింది ముత్తాత చిన్నయ్య తాత. ఆయన వయస్సు 90 దాటినా రాధకు అమ్మా నాన్న తానే అయ్యాడు. ఆ పల్లెటూరులో ఏ పనిలేక తను రోడ్డుపై చిన్న కొట్టు పెట్టుకుని దోసెలు అమ్ముకుంటూ జీవితం సాధిస్తుంది. ప్రతి రూపాయి ఆమెకు విలువైనది. ఆ రోజు తను దోసెలు అమ్మివచ్చిన డబ్బులతో చిన్నయ్య తాతకి మందులు కొని తీసుకెళ్లాలని అనుకుంది. ఇవాళ ఇంకా 3 దోసెలమ్మితే తాతకి మందులకు డబ్బులొచ్చేస్తాయి. ఎలా అయినా ఈ మందులతో తాతకి అనారోగ్యం పూర్తిగా తగ్గిపోవాలి. ఆ సమయంలో 3 రౌడీలొచ్చారు. వాళ్లలో రౌడీ శంకర్ ముందుకు వచ్చి, ఏమ్మా పిచ్చిపిల్లా, ఎంత సంపాదించావు చూపించు. ఇవాళ నా ఖర్చులకు సరిపోతాయా? అన్నయ్యా, ఇది నా తాతకి మందుల కోసం దాచుకున్న డబ్బు. దయచేసి తీసుకోవద్దు. మీకు కావాలంటే నేను దోసెలు వేసిస్తాను. అబ్బా, ఎంత పెద్ద మనసు! నాకోసం దోసెలు వేస్తావా? నా మొహం చూడు, నేను దోసెలు తినేవాడిలా ఉన్నానా? ఏరా, నేను రౌడీలా లేనా? పాప ఏమో దోసెలు వేస్తానంటుంది. ఒస్సై పిచ్చిదానా, ఆ డబ్బు ఇటిగు అంటూ తన దగ్గర ఉన్న డబ్బులను లాక్కుని వాళ్లు పారిపోతారు. రాధ చేతులు వణికిపోతాయి. కన్నీళ్లు ఎగసిపడుతున్నాయి. తాత తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు. మందులు కొనటానికి ఇప్పుడు డబ్బులు లేవు. తన ప్రాణం ఎవరో లాక్కున్నట్టు దుఃఖం ముంచుకొచ్చింది. అలా ఏడుస్తూ పక్కన ఉన్న అడవిలోకి పరుగెత్తింది. అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుని గట్టిగా ఏడ్చింది. దేవుడా, నన్నెవ్వరూ ప్రేమించరు. నా కుటుంబం అందరినీ తీసుకున్నావు. మిగిలింది ఒక్క తాతే. ఇప్పుడు ఆయన ప్రాణం కూడా పోయేలా ఉంది. ఆయనకు మందులు కొంటానన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఇలా నేను బ్రతకడం దేనికి? నన్ను కూడా త్వరగా తీసుకో. బాలికా, నీ గళం దేవుడికి ఖచ్చితంగా వినిపిస్తుంది. నీ హృదయం స్వచ్ఛమైనది. నీ ప్రార్థన శక్తివంతమైంది. స్వామీజీ, నన్ను మన్నించండి. నా బాధలు చెప్పుకోవడానికి నాకింకెవరూ లేరు. నేను ఈ జీవితంతో పోరాడి అలసిపోయాను. నీ సహనం, నీ ప్రేమ నీ తాతకు మార్గం చూపుతుంది. నీ ఇంటికి వెళ్ళు. నీకంతా మంచే జరుగుతుంది. రాధ ఇంటికి చేరగానే ఆశ్చర్యపోయింది. తాత మేలుకుని మంచంమీద కూర్చుని ఉన్నాడు. రాధా, నేను ఎంతో హాయిగా నిద్రపోయాను. ఒక్కింత జ్వరం కూడా లేదు. ఏమైందో నాకే అర్థం కావడం లేదు. తాత, నీ ఆరోగ్యం బాగుంటే అంతే చాలు. కాని మనింట్లో ఈ కొత్త దోసపెనం ఎక్కడినుంచొచ్చింది? వంటగదిలో ఉన్న కొత్త దోసెపెనం బాగా మెరిసిపోతూ ఉంది. ఉత్సాహంతో రాధ పొయ్యిపైన ఆ దోసెపెనం పెట్టగానే ఒక్కసారిగా ఏదో మాయ జరిగింది. బంగారు రంగుతో మెరిసిపోతూ దోసెలు ఒక్కొక్కటిగా పెనంపైనుండి వాటంతటవే ప్లేట్లోకి వస్తున్నాయి. తాత ఆ దోసెలు తిని హుషారుగా నవ్వుతూ, ఇది దోస కాదు, అమృతం అంటూ గంతలు వేయసాగాడు. ఇది నిజమా? నేను చేతులు పెట్టకుండానే దోసెలు తయారవుతున్నాయా? ఇది ఏదో ఆ మునీశ్వరుని మాయలా ఉంది. రాధ ఆ మాయ దోసపెనంతో దోసెలు తయారుచేసి మరునాడు మళ్లీ కొట్టులో అమ్ముతుంది. ఇది మామూలు దోస కాదు, మాయా దోస. ఒక్కసారి తింటే మరిచిపోలేరు అనేసరికి అందరూ తిన్నవాళ్లే మళ్లీ మళ్లీ తింటూ ఆ దోసెలు రుచిని పొగుడుతూ జనాలు కొట్టు ఎదురుగానే బారులు కట్టారు. నెల రోజులు కష్టపడి సంపాదించే డబ్బు తను ఆ ఒక్కరోజు సంపాదిస్తుంది. అక్కా, నీ దోసెలు తింటుంటే ఇంట్లో అమ్మ చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఈ ఊర్లో ఉండటం మా అదృష్టం. ఇది ఆ దేవుని ఆశీర్వాదం తమ్ముడు. రాదమ్మా, నువ్వు దోసెలు వేయడం మానొద్దు. నీ చేతిలో చేసే దోసెలు ఎంతో కమ్మగా ఉంటాయి. పిల్లలకి కూడా నువ్వు చేసే దోసెలు చాలా ఇష్టం.
అప్పటినుండి ఊర్లో అందరూ ప్రతిరోజు రాధ దగ్గరే దోసెలు తినేవారు. ఆ మాయా దోస పెనం మునీశ్వరుడి వరమా, ఆ దేవుని మాయా తెలియదుగాని రాధ జీవితాన్నే మార్చేసింది. రాధ ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకుంది. తాతతో కలిసి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. తాత కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. రాధ రోజు మాయా దోసపెనం పొయ్యిమీద పెట్టగానే ఒక్కొక్క దోస అదే తయారు చేస్తుంది. రాధ తినే ముందు ప్రతిరోజు ఒక దోసని దేవునికి సమర్పిస్తుంది. ప్రతి దోస నన్ను బతికిస్తోంది. నేను మీకు కృతజ్ఞురాలిని మునీశ్వరా, మీరే నన్ను ఆదుకున్నారు. నీ స్వచ్ఛమైన ప్రేమతో మన ఇంటికి ఆ దేవుణ్ణి తీసుకొచ్చావు తల్లి. నువ్వే మన ఇంటికి వెలుగు. అలా ఆ మాయా దోసపెనం వాళ్ల జీవితాన్నే మార్చేస్తుంది. నిజాయితీ, ప్రేమ, దయ ఉన్న చోట దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. దట్టమైన అడవి ప్రక్కన చిన్న పల్లెటూరులో నివసిస్తున్నారు శంకరయ్య, కాంతమ్మ దంపతులు. కాంతమ్మ ఎంతో గయ్యాలిది. చీటికి మాటికి అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన పేరు సురేష్. తనకి 30 ఏళ్లు వచ్చినా కాంతమ్మ గురించి ఊర్లో అందరికీ తెలిసి తనకి పిల్లనివ్వటానికి ఎవరూ ఇష్టపడలేదు. సురేష్ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ కనిపించిన గడ్డిని కోసి, పళ్లను కోసి ఊర్లో తెచ్చి అమ్మేవాడు. అడవికి వెళ్లి అలా ప్రకృతిని చూస్తూ ఉండటం సురేష్కి ఎంతో ఇష్టం. అందుకే వాళ్ళకి పొలం ఉన్నా తను మాత్రం ఎప్పుడూ అడవి వైపే వెళ్తూ ఉండేవాడు. ఎప్పట్లాగానే అడవికి వెళ్లిన సురేష్కి కుమారి అనే అమ్మాయి నీళ్ల బింది తీసుకుని ఒక రామచిలుకతో మాట్లాడుకుంటూ వెళ్లడం గమనిస్తాడు. కుమారి వాళ్ళది చాలా పేద కుటుంబం. తనని చూశాక తన విషయం ఇంట్లో చెప్తాడు. అప్పుడు కాంతమ్మ, ఏమిటి బిందె మోసుకొని వెళ్తుందా? నువ్వు చూసి ఇష్టపడ్డావా? గుడిసెల్లో బతికే వాళ్ళకే ఆ బ్రతుకులు. పోయి అలాంటి పిల్లని తెచ్చుకోమంటావా ఇంటికి? ఈ నోటికి ఊరూరే భయపడి పిల్లని కూడా ఇవ్వమని అంటున్నారు. కొడుకు ఏదో చెప్తున్నాడు, వినొచ్చు కదా. ముందే వంకలు పెడుతున్నావు. నీ కొడుకేమి 25 ఏళ్ల పడుచు పిల్లాడు కాడు, నీకు నచ్చినట్లు జరగడానికి. శంకరయ్య కసిరేసరికే ఒక్కసారిగా కాంతమ్మ కూడా ఆలోచనలో పడింది. సరే అని చెప్పి కుమారి వాళ్ళింటికి ఇష్టం లేకపోయినా వెళ్లి ఇద్దరి పెళ్లి జరిపిస్తుంది. కుమారి చాలా అందంగా ఉంటుంది. ఎంతో మంచి గుణం కలది. అలాంటి కుమారిని కూడా విసిగిస్తూ ఉంటుంది కాంతమ్మ. ఇంట్లో ఉన్న పనులన్నీ చెప్పి కావాలనే చీటికి మాటికి అరుస్తూ ఉండేది. అయినా ఎంతో ఓపికతో అన్ని పనులు చేసుకుంటూ అందరినీ ఎంతో బాగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు అడవిలో 2 చిలకలు చక్కగా మాట్లాడుకుంటూ ఉండగా, చక్కగా ఆడుకుంటూ ఉండగా సురేష్ చూస్తాడు. వాటిని పిలుద్దామని రాయి వేస్తాడు. ఒక చిలక తన పాదాల దగ్గర పడిపోయి ఉంటుంది. ఇంకొక చిలక ఎగిరిపోతుంది. గాయపడిన ఆ చిలకను ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ చిలుకను చూసిన కుమారి, అయ్యో సీత, నీకేమైంది? ఇలా పడిపోయావు? ఏమండి, సీతకేమైందండి? చెప్పండి. కుమారి, కంగారు పడకు. అటుగా బోయవాళ్ళు వెళ్తున్నారు. వీటిని చూసి బాణం వేశారు. ఆ బాణం వాటికి తగలకూడదు అని తప్పించే ప్రయత్నంలో నేను ముందుగానే ఒక పెద్ద రాయి విసిరాను. ఇదిగో వాళ్ళ బాణం దీని రెక్కకి తగిలి ఇది ఎగరలేకపోతుంది. సీత, రామయ్య ఎక్కడున్నాడు? మాట్లాడు సీత. ఏమండి, సీత నాకు తెలుసు. మనం దీన్ని ఇక్కడే ఉంచి చూసుకుందామండి. వచ్చిందండి దొరసాని. పిచుకల్ని పిల్లల్ని పోషించడానికి జమీందారు వంశం మరి మంది. నీకే దిక్కులేక వచ్చావు. ఇంకా ఈ చిలుకలు పావురాలొకటి. ఏమే ముసలి, కుమారినేమైనా అన్నావంటే కొరుకుతా. ఓయమ్మో, చూడండి ఇది మాట్లాడుతుంది. మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే డిస్కో అందట. వెనకటికి దీనిలాంటిదే. సీతకి కుమారి తెలుసు కాబట్టి అక్కడే కుమారి దగ్గర ఉంటుంది. కుమారి సీత రెక్కకు మందులు రాస్తూ సమయానికి భోజనం పెడుతూ తనని ఎంతో బాగా చూసుకుంటుంది. కాంతమ్మ నోరు సీతకి కుమారికి కూడా బాగా అలవాటైపోయింది.
కాంతమ్మ ఒకటి మాట్లాడితే సీత 100 మాట్లాడుతుంది. అది చూసి నా భార్యకి ఇదే కరెక్ట్ అనుకొని నవ్వుకుంటాడు భర్త శంకరయ్య. కొన్నాళ్ళకి కుమారి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్ ఈ విధంగా అంటారు. ఈమెకి హెల్త్ బాగోలేదు. మీరు ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. కొన్నాళ్ళకి ఈమె చనిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే విశేషమేమో అని ఎంతో సంతోషించాను. అప్పటికీ చెప్పాను ఈ సంబంధం వద్దురా అని. ఇప్పుడు ఈమెకి సేవలు చేస్తూ కూర్చోవాలి. అంతా మా కర్మ. అగ్నికి వాయువు తోడైనట్లు ఏ పరిస్థితికి ఎలా మాట్లాడాలో కూడా తెలీదా కాంతమ్మ నీకు? అన్ని సేవలు చేసిన నీ కోడలికి నువ్విచ్చే బహుమానం ఇదేనా? సీత, నువ్వు ఆగు. అత్తయ్య, నన్ను క్షమించండి. మీకు భారంగా మారాను. నేను చనిపోయేలోపు మీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను. కుమారి మాటలకు తన భర్త ఇంకా మామయ్య ఎంతో బాధపడతారు. కుమారి పరిస్థితి చూసి తన రెక్కలు బాగైనా కూడా రామయ్య దగ్గరకు వెళ్లకుండా సీత కుమారితోనే ఉంటుంది. దుఃఖంలో ఉన్న సురేష్ మరుసటి రోజు అడవికి వెళ్తాడు. ఒక చిలుక తను చూస్తుండగానే పెద్ద ఆకారంలోకి మారి సురేష్ మీద విరుచుకుపడుతుంది. సురేష్ చెయ్యిని గాయపరుస్తుంది. మెడ కొరకబోతూ కోపంతో ఈ విధంగా మాట్లాడుతుంది. నువ్వు చేసిన పనికి నేను నా భార్యను కోల్పోయాను. నువ్వు బ్రతకకూడదు. నా భార్యని చంపిన నిన్ను బ్రతకనివ్వను. అయ్యో, నన్ను క్షమించండి. మీరు పొరబడుతున్నారు. మీ భార్య సీత కదా, తాను బ్రతికే ఉంది. కావాలంటే మా ఇంటికి వెళ్ళి చూడండి. అబద్ధాలు చెప్తావా? నువ్వు రాయి వేయడం నేను కల్లారా చూశాను. ఎక్కడ తగిలి ఎంత బాధపడి చనిపోయిందో నా భార్య. నిన్ను వదలను. సురేష్ మాటలు వినకుండా సురేష్ని పొడిచి పొడిచి చంపుతుంది ఆ మాయా చిలుక. సురేష్ చెప్పింది నిజమో కాదో ఒకసారి చూద్దామని సురేష్ ఇంటి బయట ఒక చెట్టు మీద కూర్చుని గమనిస్తుంది. సీతా కుమారి ఎంతో సంతోషంగా ఉండటం గమనిస్తాడు రామయ్య. తను కన్నీళ్లు పెట్టుకొని అనవసరంగా ఒక అమాయకుని ప్రాణం తీశానని బాధపడతాడు. సీత ఎంతో సురక్షితంగా ఉండటం చూసి తను మామూలు పక్షి రూపంలోకి వచ్చి సీత దగ్గరకు వెళ్లి ఈ విధంగా మాట్లాడతాడు. సీత, సీత, నువ్వు బ్రతికే ఉన్నావా? ఎందుకు సీత నా దగ్గరకు రాలేదు? రామయ్య, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు రామయ్య? సీతకి గాయమయ్యింది, అందుకే ఇక్కడుంది. ఇప్పుడు చాలా బాగుంది. మీ ఇద్దరూ మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు, సరేనా? ఏమండి, సురేష్ కుమారి భర్త. అతనే నన్ను ఆ బోయవాని నుండి కాపాడి కన్న బిడ్డలా చూసుకున్నారు. ఇప్పుడు కుమారి పరిస్థితి ఏం బాగాలేదు. అన్నీ త్వరగా జరిగిపోయాయి. అందుకే మీ దగ్గరికి రాలేకపోయాను. నన్ను క్షమించండి. ఇదేంటిది? ఒక గోల్ చాలదంటే ఇంకోటి తయారైందా? ఏమే సీత, ఈడెవడు? నీ బాయ్ ఫ్రెండా? రండే, అందరూ వచ్చి ఇంటిని అడవించేయండి. రామయ్య సీతని పక్కకి పిలిచి జరిగింది చెప్తాడు. సీత రామయ్యను తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు రామయ్య. అదంతా చూస్తున్న కుమారి ఇద్దరి దగ్గరికి వచ్చి జరిగింది తెలుసుకుంటుంది. బ్రతికి ఉండగా భర్త చావు చూశానే అని ఎంతో బాధపడుతుంది. ఇంట్లో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని ఎంతో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సీత ఎగురుకుంటూ వెళ్ళి సురేష్ శవంగా పడి ఉన్న దగ్గర తన మాయాశక్తి ఉపయోగించి పెద్ద చిలుకగా మారి సురేష్ని బ్రతికిస్తుంది. సురేష్ ఇంకా సీత కలిసి ఇంటికి తిరిగి వస్తారు. అది చూసిన కుమారి ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళని చూసి రామయ్య బాధతో సీత దగ్గరకు వెళ్లి అందరి ముందు ఈ విధంగా మాట్లాడతాడు. సీత, ఎంత పని చేశావు! మనకి ఉన్న ఒక శక్తిని వాడితే ఇంక మనం మాయా చిలుకలం కాలేము. భార్యాభర్తలుగా కలిసి ఉండలేము. నన్ను క్షమించు రామా. నీ ప్రేయసిగా, నీ భార్యగా ఇన్నాళ్ళు ఎంతో బాగున్నాను. కానీ మన తప్పుకి ఈ జంటకు శిక్ష వెయ్యకూడదు. నా మిగిలిన జీవితం ఇక్కడే ఈ
ఇలాగే గడిపేస్తాను. కావాలి అంటే నువ్వు నాతో ఉండు. నీ శక్తి ఉపయోగించి మన కుమారిని బ్రతికించు. భార్య మాటలు విన్న రామయ్య ఎంతో సంతోషిస్తాడు. తనకి రాని ఆలోచన భార్యకి వచ్చిందని గర్వపడతాడు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన శక్తిని ఉపయోగించి కుమారి జబ్బుని నయం చేసి మాయా చిలుకలు 2 మామూలు చిలుకలుగా మారి సురేష్ కుమారుల దగ్గర వాళ్ళ మిగిలిన జీవితం సంతోషంగా సాగిస్తారు. మనం చూసేదంతా ఎప్పుడూ నిజం కాదు. ఆవేశపడితే అనార్థాలే జరుగుతాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోవద్దు. సిటీకి చాలా దూరాన ఎటువంటి రవాణా సౌకర్యం కానీ, రోడ్డు వసతి కానీ, మనుషుల రాకపోకలు కానీ లేని సుదూర ప్రాంతంలో శ్రీను నివసిస్తున్నాడు. శ్రీను ఒక రైతు. అతని భార్య పేరు కౌసల్య. వాళ్ళకి 2 పిల్లలు. స్వప్నకి 12 ఏళ్ళు, సాగర్కి 9 ఏళ్ళు. శ్రీను ఎంతో మంచివాడు. వాళ్ళు ఏం పండించినా తక్కువ లాభంకి అందరికీ అమ్ముతూ ఉంటాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి తన పంట నుండి ఏం పండితే అవి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళ మంచితనానికి ఊర్లో వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు. రవాణా ఎంతో కష్టం కాబట్టి ఎప్పుడు సరుకులకు ఊర్లో అందరూ ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బంది చూసి శ్రీనుకి ఒక ఆలోచన వస్తుంది. ఊర్లో అందరూ రచ్చబండ దగ్గర సమావేశం అవుతారు. అప్పుడు శ్రీను ఈ విధంగా మాట్లాడతాడు. సోములు, శంకరయ్య, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందరూ వింటానంటే చెప్తాను. ఒరే, మీరంతా కూకోండి. సీనయ్య ఏదో ఉపాయం చెప్తాడట. నువ్వు చెప్పరా అయ్యా? మన ఊర్లో మనమంతా ఒక్కొక్కరం ఒక్కో వ్యాపారం చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కో పంట పండిస్తున్నారు. నీ పంట నువ్వు వీరిగాడికివ్వు, వీరిగాడి పంట కొంచెం నువ్వు తీసుకో. లచ్చక్క తోటకూర విమలకిస్తుంది, విమల చిక్కుడు లచ్చక్కకి. అలా కావలసిన వాళ్ళు కావలసినవి వస్తు మార్పిడి విధానంలో పంచుకుంటే సమస్య ఉండదు కదా. ఏటైతే ఆ లక్ష్యం దగ్గర తీసుకోవాలా? ఈ వీరిగాడి గుమ్మం కాదు కదా, వాడు తిరిగి నీ సందులో కూడా నేను అడిగట్ను. ఓసోస్, నువ్వెక్కడ ఉన్నావని తెలిస్తే ఈడికొచ్చాడనే కాదు, ఈడు చెప్పొచ్చాడండి నాకు. ఎలాస్ ఎదవావదం మొహం వేసుకొని నువ్వు. అట్టను మావ, అడ్డమైన గుమ్మాలెక్కి ఆ దొరగాడికి మన గుమ్మంతో ఏం పని? ఎలయ్యా ఎలా ఎలకతోలు అమ్ముకునే మొహం నువ్వు అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగుతారు. అదంతా చూసిన శ్రీనుకి చాలా బాధ వేస్తుంది. ఎంత ఆపుదామని ప్రయత్నించినా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. వాడి కులం తక్కువ అని ఒకరు, వాడికి అహంకారం ఎక్కువ అని ఇంకొకరు, మేము గొప్పింటి వాళ్ళం, కూలి వాళ్లతో వస్తు మార్పిడేంటి అని ఒకరు, తక్కువ చేసినందుకు మేమెందుకు మా పంట వాళ్ళకివ్వాలి అని ఇంకొకరు. అలా అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక మధ్యలోనే శ్రీను ఇంకా తన భార్య ఇంటికి వచ్చేస్తారు. భర్తతో కౌసల్య ఈ విధంగా మాట్లాడుతుంది. ఏంటండి ఇది? మన ఊరి బాగు కోసమే కదా మనం చెప్పేది. ఒకరి దగ్గర ఒకరు సహాయం తీసుకోవటానికి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటానికి ఇంతలా గొడవ పడుతున్నారు. మనకి ఏదైనా కావాలంటే 3 ఏర్లు దాటి వెళ్ళాలి. అంత సదుపాయం లేదనే కదా ఇంత బాధపడుతున్నాం. మనిషికి మనిషి తోడుగా ఉండాల్సింది పోయి వీళ్ళేంటండి ఇలా గొడవ పడుతున్నారు? కష్టం ఉన్నప్పుడు అందరూ ఒకటవ్వాలి. కానీ ఊరు వాళ్ళు వినకపోతే మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళు విన్నా వినకపోయినా మనం మాత్రం అందరికీ సహాయం చేస్తూ ఉందాం అని శ్రీను కౌసల్య మాట్లాడుకుంటారు. తాము పండించిన అన్ని పంటలు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఏం అవసరమైతే అది చూసుకుంటూ ఉండేవారు. వాళ్ళూర్లో కొంతమంది శ్రీనుతో వస్తు మార్పిడి చేసేవారు. శ్రీను మాత్రం తోచినన్ని పంటలు వేసి అందరికీ సహాయం చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న వస్తువులన్నీ ఒక పెద్ద గదిలో నిల్వ చేసేవాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. కొన్ని రోజులకి అకస్మాత్తుగా ఆ ఊరికి పెద్ద వర్షాలు రావడం మొదలవుతాయి. అప్పుడు ఊర్లో కొంతమంది ఆ వర్షం చూస్తూ ఒక షాప్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. ఈ వర్షాలు అవి అన్నీ మామూలే. 3 పక్కల నది, ఒక పక్క దట్టమైన అడవి. ఈ మాత్రం వర్షం గాలులు మనకి రావడం సహజమే కదా.
నాకెందుకు ఇది శుభసూచికలాగా లేదు. మనకేదో జరగబోతుంది అనిపిస్తుంది. ఆ సీనయ్య చెప్పింది మనం కూడా చేస్తే పోలా? ఒకవేళ ఏమైనా అయినా అందరి దగ్గర వస్తువులుంటాయి, పస్తులు ఉండకుండా ఉండొచ్చు. ఏమంటారు? లెగస్ ఓరి పంతులు, నీ మతికట పోనాదేటి? అడ్డమైన వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి దాచుకుంటున్నాడు. అడుక్కోమంటున్నాడు. వాడిదో సలహా అది మనం వినాలట. పంతులు చెప్పిన మాటకి శంకరయ్య కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైందో తెలియదు, వర్షాలు మాత్రం ఆగడం లేదు. అందరి ఇళ్లల్లో నీళ్లు నిండిపోతున్నాయి, పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి. శ్రీను మాటలు విన్న కొన్ని కుటుంబాలు మాత్రం తినడానికి ఆహార ధాన్యాలు నిల్వ చేసుకుని ఉంచుకుంటారు. రోజులు పెరిగే కొద్దీ అందరి దగ్గర ఉన్న వస్తువులన్నీ అయిపోతూ ఉంటాయి. పస్తులు గడపాల్సిన రోజులు రానే వస్తాయి. కానీ శ్రీను మాత్రం అంత వర్షంలో కూడా ఒక పడవలాంటిది ఏర్పాటు చేసుకొని అందరి ఆకలిని తీర్చేవాడు. తన దగ్గర ఉన్న అన్ని వస్తువులను కొంచెం కొంచెంగా పంచిపెట్టేవాడు. రోజులు గడుస్తూ ఉండేసరికే వాళ్ళ ఇంటిలో కూడా దాచుకున్న వస్తువులన్నీ అయిపోతాయి. ఆకలితో ఉన్న తన బిడ్డలు ఈ విధంగా మాట్లాడతారు. నాన్నా, అందరికీ సహాయం చేస్తే మనకంతా మంచే జరుగుతుందని చెప్పావు. కానీ అందరికీ ఇచ్చి మనకే తిండి లేకుండా అయిపోయింది. మనం పస్తులుంటున్నాం. మనమైతే పర్వాలేదు. పాపం తమ్ముడు చూడు, ఆకలని చెప్పలేక నీరసంగా అలా ఉండిపోతున్నాడు. అక్క, నువ్వు ఊరుకో. నాన్న, నాకేం ఆకలి లేదు. నువ్వు అందరికీ అన్నీ పంచిపెట్టావు. నీతో పాటు నేను వచ్చాను కదా. అందరి మొహాల్లో ఆ ఆనందం చూసి ఎంతో నచ్చింది నాకు. మన దగ్గర ఇంకేమీ లేవే, ఎవరికి సహాయం చెయ్యలేమే అనే అనిపిస్తుంది తప్ప ఇంకేం బాధ లేదు నాన్న. సాగర్ మాటలకు శ్రీను ఎంతో సంతోషిస్తాడు. కానీ పిల్లల ఆకలి తీర్చడం తండ్రి ధర్మం. అదెలా చెయ్యాలి అని బాధలో ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మంచి పనుల్లో సంతోషాన్ని వెతికే శ్రీనులాగానే తన బిడ్డ సాగర్ కూడా ఆలోచిస్తున్నాడు. కానీ ఆ మంచితనం ఈరోజు తన కన్నబిడ్డలకి తిండి లేకుండా చేసిందే అని ఆ తండ్రి మనసు కృంగిపోతుంది. బాధలో కన్నీళ్లతో గట్టిగా ఏడుస్తూ ఉండగా పెద్ద ఉరుముల శబ్దాలతో ఒక పిడుగు శ్రీను వాళ్ళ ఇంటి ముందు వరద వల్ల నిండి ఉన్న ఆ నీళ్లలో పడుతుంది. అంత పెద్ద శబ్దాన్ని విన్న శ్రీను ఇంకా కౌశల్యలు అటువైపు చూస్తారు. ఒక మాయా జలకన్య నీళ్లలో ప్రకాశవంతంగా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ జలకన్యని చూసిన శ్రీను ఇంకా తన కుటుంబం వాళ్ళు ఎంతో ఆశ్చర్యంలో ఉండిపోతారు. అప్పుడు ఆ మాయా జలకన్య ఈ విధంగా మాట్లాడుతుంది. శ్రీను, కౌసల్య, కంగారు పడకండి. ఈ వరదలు, వర్షాలు మిమ్మల్ని ఎవ్వరినీ ఏమీ చేయలేవు. నీ మంచితనానికి మెచ్చి నేనిక్కడికి వచ్చాను. ఇక వర్షాలు ఆగిపోతాయి. ఎప్పట్లా మీ ఊరు అందంగా మారుతుంది. నీ ఒక్కడి మంచితనం ఈ ఊరంతటినీ కాపాడింది. ఆయ్, బలే బలే బలే. అక్క, చూసావా? చెప్పానా, నాన్న ఏం చేసినా అది ఎంతో మంచిది. అందుకే దేవతలే నాన్న కోసం మన కోసం దిగి వచ్చేశారు. అవును సాగర్, నువ్వు చెప్పింది నిజం. ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఒకరి సంతోషానికి నువ్వు కారణమైతే ఆ దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. నీ మధ్యనే ఉంటాడు. శ్రీను, నీకొక వరం ఇస్తున్నాను. నీ దగ్గర ఇంట్లో తినడానికి ఏమైతే మిగిలి ఉందో అది నీ ఇంటి వెనుక పెరడులో నాటు. నువ్వు ఊహించని విధంగా తెల్లవారేసరికే అక్కడ నీకు పెద్ద పంట కనిపిస్తుంది. నువ్వు ఎన్నాళ్ళు కావాలనుకుంటే అన్నాళ్ళు ఆ పంట నీకుంటుంది. ఆ తరువాత నీకు ఏ పంట కావాలంటే ఆ పంటని నువ్వు వేసుకోవచ్చు. వెనక పెరడంతా నీళ్లతో నిండిపోయి ఉంది కదా, ఇప్పుడు ఏ పంటైనా ఎలా వేయాలి? కౌసల్య మాటలకు మాయా జలకన్య అటుగా వెళ్తుంది. కౌసల్య, శ్రీను, సాగర్, స్వప్న కూడా పెరడు వైపుగా వెళ్తారు. అప్పుడు మాయా జలకన్య అక్కడ ఉన్న నీటిని అంతటినీ తన శక్తితో మాయం చేస్తుంది. వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి మాయమవుతుంది. ఇంట్లో తినడానికి ఏముంది అని శ్రీను మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తనకి కొడుకు కోసమని ఎప్పుడో ఉంచిన ఒక నూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుంది. భూమి మొత్తం బాగా నాని ఉంది. ఈ నూడిల్స్ ప్యాకెట్ని భూమిలో పెట్టి ఏమవుతుందో రేపొద్దున్న చూద్దామని
తన పెరడ్లో ఆ నూడిల్స్ ప్యాకెట్ని పెట్టి ఇంటి లోపలికి వెళ్తాడు శ్రీను. పొద్దున్న లేచి చూసేసరికే ఆ పెరడంతా నూడిల్స్ తోటలా మారుతుంది. శ్రీను ఇంకా తన కుటుంబం ఆ నూడిల్స్ తోటను చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. వర్షం కూడా తగ్గుమొహం పడుతుంది. పండిన ఆ పంటను ఆకలితో ఉన్న వాళ్ళకి ఇంటింటికి వెళ్లి ఊర్లో అందరికీ పంచిపెడతారు. ఆ విధంగా వాళ్ళ ఆకలి తీరుస్తారు. శ్రీను మంచి మనసుని అర్థం చేసుకున్న ఆ ఊరి వారందరూ కష్టాల్లో వాళ్ళు నేర్చుకున్న గుణపాఠం వల్ల బుద్ధి తెచ్చుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తారు.